నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పి హైదరాబాద్. నా దగ్గరికి ఈ అంగస్తంభన లోపాల గురించి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి క్లయింట్స్ వస్తూ ఉంటారు. యూజువలీ వాళ్ళు అడిగే ఫస్ట్ ప్రశ్న ఆబ్వియస్గా ఈ అంగస్తంభనకి సార్ మాకు ప్రాబ్లం ఏంటి అనేసి అడుగుతుంటారు. సో దాని గురించి చర్చించుకుందాం. యూజువలీ ఈ ఎర్లీ ఏజ్లో అంటే మనము ఈ క్లయింట్స్ని ఏజ్ పరంగా డివైడ్ చేస్తే 18 to 30 ఏజ్ని వరకు అండ్ 30 to 45 వరకు, 45 to 60 వరకు, 60 పైన ఇలాగ డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎర్లీ ఏజ్లో అంటే 18 to 30 ఏజ్లో ఈ పురుషాంగ స్తంభన లోపాల గురించి మాట్లాడుకుందాం. ఎర్లీ ఏజ్లో అంటే వాళ్ళకి ఎటువంటి ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు. లైక్ వాళ్ళకి మెటబాలిక్ డిజార్డర్స్ అంటే హైపర్ టెన్షన్ కానివ్వండి, డయాబెటీస్ కానివ్వండి, దానికి యూజ్ చేసే మెడికేషన్స్ కానివ్వండి ఏమీ తీసుకొని ఉండరు. వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉంటారు. బట్ అంగం స్తంభించడము ఇబ్బందిగా ఉంటుంది. అంటే మనకు కోరికలు కలిగినప్పుడు, సెక్స్ చేయాలన్న ఆలోచనలు వచ్చినప్పుడు అంగస్తంభన రాకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దీనికి ముఖ్యంగా ఎర్లీ ఏజ్లో 18 to 30 ఏజ్ వరకు ఏం జరుగుతుంది అంటే వీళ్ళు చాలా వరకు అలవాట్లకి బానిసై ఉంటారు. లైక్ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, అదర్ డ్రగ్స్ తీసుకోవటం కావచ్చు. దానికి ఫ్రీక్వెంట్గా అడిక్ట్ అయిపోయి ఇట్లాంటి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యలు రావచ్చు. అంటే ఇది ముఖ్యంగా ఎక్కువ పర్సంటేజ్ ఈ యంగ్ ఏజ్లో ఇలాంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సార్ నాకు అసలు ఎటువంటి అలవాట్లు లేవు, బట్ స్టిల్ నాకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చింది అనేసి వస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు వాళ్ళు పాపం క్లియర్గా చెప్తున్నట్టు వాళ్ళకి నిజంగా ఎటువంటి సమస్యలు ఉండవు. బట్ ఓవర్ థింకింగ్ కానీ, నెగటివ్ థాట్స్ కానీ, ఈ యాంగ్జైటీ కానీ, ఆందోళన కానీ, కైండ్ ఆఫ్ డిప్రెషన్ థాట్స్ ఎక్కువ వచ్చేయడం వల్ల అంగానికి కైండ్ ఆఫ్ సెక్షువల్ డిజైర్ ఉన్నా కానీ అంగం అంత దానికి తగ్గట్టు స్పందించదు. దీనికి కారణం ఏంటంటే చిన్నగా వాళ్ళకి డిజైర్ తగ్గిపోయి అంగానికి రక్త సరఫరా అనేది తగ్గుతుంది. ఆబ్వియస్గా ఎప్పుడైతే రక్త సరఫరా తగ్గుతుందో వాళ్ళకి అంగం స్తంభించదు. సో ఈ వాళ్ళకి ఎటువంటి డిజార్డర్ లేదు. డిప్రెషన్ వల్ల వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇస్తే సరిపోతుంది అని పాపం పక్కన వాళ్ళు, వాళ్ళ స్నేహితులు కానివ్వండి, వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి, ఈవెన్ సిబ్లింగ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, కొలీగ్స్ కానివ్వండి, ఇది ఏమీ లేదు, ఇది అందరికీ వచ్చేదే అని ఎంత వాళ్ళకి సర్ది చెప్పినా కానీ వాళ్ళకి నెగటివ్ థాట్ తగ్గక డిప్రెషన్కి లోన్ అయిపోతూ ఉంటారు. సో దీన్ని ముఖ్యంగా సైకోసెక్షువల్ ఇష్యూస్ అంటాం. అంటే మన మనసు ఎంత బాధగా ఉంటే యూజువలీ సెక్షువల్ ఫీలింగ్స్ అంతా రావు. వాళ్ళు ఈ డిప్రెషన్ తగ్గించుకోవడానికి అసలు డిప్రెషన్ అనేది తెలీదు. బేసికలీ ఇది డిప్రెషన్ అనుకోము. స్టిల్ ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న లో మూడ్ని ఇంప్రవైజ్ చేస్తే కానీ వీళ్ళకి సెక్షువల్ డిస్ఫంక్షన్ వర్కౌట్ కాదు. ఈవెన్ వాళ్ళ మూడ్ నుంచి వాళ్ళకి ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంప్రూవ్ చేసినా కానీ ఈ డిజైర్కి తగ్గట్టు వాళ్ళకి అంగస్తంభన రాకపోవడానికి ముఖ్యంగా బ్లడ్ సప్లై తగ్గిపోవడం. ఈ బ్లడ్ సప్లైని తగ్గించడానికి ఏదో మెడికేషన్స్ పెట్టి ఆ రోజు సెక్స్ చేయడానికి కాకుండా మనము ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ వల్ల ఏమవుతుంది అంటే ఇతనికి ఎంగేజ్లో ఉంటాడు. ఎంగేజ్లో వాళ్ళకి ఏదో మెడికేషన్స్ పెట్టి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళ బ్లడ్ సప్లైని పెంచి వాళ్ళ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇందులో అతనికి ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఫ్యూచర్లో వాళ్ళ పిల్లలకి ఇబ్బంది కానివ్వండి, మళ్ళీ ఈ సమస్య రావటం కానీ ఉండదు. సో ఇది సేఫెస్ట్ మెథడు. దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.